హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యావరేజ్ టాపిక్ నుంచి ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జామినేషన్లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నీట్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద యావరేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి మీకు. The average age of 26 students of a class is 26 years. If the age of the teacher is also included, the average age of whole group becomes 27 years. The age of the teacher is. ఒకసారి గమనిస్తే the average age of 26 students in a class, total 26 ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు. నెక్స్ట్ యావరేజ్ 26 స్టూడెంట్స్ ఎంత యావరేజ్, ఒక్క నిమిషం. సో స్టూడెంట్స్ అండ్ యావరేజ్ 26 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 26. ద టీచర్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే ఇక్కడ ఒక టీచర్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు 26 + 1 ఎంత 27. అప్పుడు ఇంక్లూడ్ అయినప్పుడు యావరేజ్ ఏజ్ ఎంత అన్నాడు 27 అన్నాడు. అయితే ద ఏజ్ ఆఫ్ ద టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటున్నాడు. అంటే 26 ఎంత 676 అండ్ 27 729. డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 9 - 6 3 అండ్ 12 - 7 5. ఆన్సర్ 53. ఆప్షన్ నెంబర్ బి చూడమ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. చూడండి, ఎస్టర్డే మనం వీడియోలో పోస్ట్ చేస్తాం, అదే క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. నేను ఎప్పుడైనా కానీ చెప్పాను, ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అడిగాను అనుకోండి, ఫస్ట్ యాక్చువల్గా n+1 అవుతుంది ఆన్సర్. అదే ఆన్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు అనుకోండి, ఓన్లీ ఎన్నే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అయితే ఇక్కడ n = 50. 50 + 1 ఫైనల్ ఆన్సర్ అంతా 51. ఇదే క్వశ్చన్ ఆడ్లో అడిగాడు అనుకోండి, ఎంత అవుతుందంటే డైరెక్ట్ 50 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 చిల్డ్రన్ IJKL ఈజ్ 9. I + J + K + L = ఎంత యావరేజ్ ఎంత అన్నాడు 9. వీటి సమ్ ఎంత అవుతుంది మరి ఇక్కడ 9 × 4 = 36. 4 మెంబర్స్ ఉన్నారు కదా, 36 చేశాను. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ IJLM ఈజ్ 12 years. IJL + M = 12 years. 12 × 4 = 48. నెక్స్ట్ వన్, K ఈజ్ 5 years old అన్నాడు. K = ఎంత అన్నాడు, K వాల్యూ ఇచ్చాడు 5 years అని. అయితే క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ M అన్నాడు. M వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏజ్ ఆఫ్ M. ఒక సింపుల్ క్లారిటీ ఇస్తే K వాల్యూ మనకి 5 తెలుసు. ఇక్కడ 5 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 36 - 5 ఎంత అవుతుంది 31 అవుతుంది. మనకు కావాల్సింది ఏమి, ఆల్రెడీ ఇక్కడ IJKL ఉంది, నెక్స్ట్ ఈ IJL ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది M వాల్యూ కదా. ఇప్పుడు 48 నుంచి 31 తీస్తే ఎంత అవుతుంది ఆన్సరు 717 ఆన్సర్. సింపుల్గా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఆల్రెడీ K అవుట్ సైడ్ పంపించేసాను కదా, ఎంత అవుతుంది 31 అవుతుంది. ఇక్కడ మనకు మిగిలిన పర్సన్స్ ఎవరు IJL. రిమైనింగ్ ఇక్కడ కూడా IJL + M కదా, M కావాలన్నారు కాబట్టి ఏం చేసాం 48 - 13 చేస్తే ఎంత 31 చేస్తే ఎంత వచ్చింది 17 వచ్చింది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈజ్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ యావరేజ్ ఇక్కడ తీసుకుంటాం, ఇక్కడ సమ్ వస్తుంది. సింపుల్. ఒకసారి గమనిస్తే మనకి 51 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత అన్నాడు 24 years. అండ్ టీచర్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే ఇక్కడ ఒక పర్సన్ యాడ్ అవుతుంది. టోటల్ ఎంత 52. అప్పుడు యావరేజ్ ఎంత అన్నాడు మనకి 25 years. అయితే టీచర్ ఏజ్ ఎంత అని అడిగాడు ఇక్కడ. 51 24 అండ్ 52 25 సింపుల్.
5124 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 50 + 1 × 24, 524 120, 120 1220, సారీ 120 అంటే 1200, 24 1 24, ఓవరాల్గా చూస్తుంటే 1224. 52 25 50 + 2 × 25, 525 125, 1250 ప్లస్ 225 50, ఓవరాల్గా చూసుకుంటే 1250 అండ్ 50 1300. 1300లోంచి 1224 పోతే ఎంత అవుతుంది సింపుల్గా 76 ఆన్సర్. ఆప్షన్ నంబర్ డి చూడమ్మా. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ 6.5 and 10.6 and 19.7 and A is 12. Find the value of A. Simple question మా ఇది. The average of 6.5 plus 10.6 plus 19.7 plus A divided by number of terms, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా. 6.5 + 10.6 + 19.7, సింపుల్గా 10 + 19 29, 29 + 6 29 + 6 35 plus 0.5 plus 0.6 1.1, 1.1 plus 7 0.7, 1.8 divided by plus A divided by 4 అంటే 4 12 48. A is equal to 48 minus 35 minus 1.5 1.8, సారీ 1.8. 48లో 35 పోతే ఎంత అవుతుంది 13 అవుతుంది. 13 minus 1.8, ఆన్సర్ ఎంత వస్తుంది మళ్ళీ చూడండి. 13లో 1.8 పోతే 2. నెక్స్ట్ 11.2 ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ ఎంత